ఓం శ్రీ గణేశాయ నమః. దేవాలయాలు పాటించే నియమాలు. దేవాలయాలను వెళ్ళంగానే ఆలయ శిఖరం శిరస్సు, గర్భాలయం కంఠం, ముఖమండపం పొట్ట, ప్రాకారం కాళ్ళు, గోపురం పాదం, ధ్వజస్తంభమే ప్రాణం వంటివి అని భావించి దైవ దర్శనానికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలి అంటే స్నానం చేసి వెళ్తాం. అయినా గుడి బయట పంపు లేదా బావి వద్ద లేదా పుష్కరిణిలో కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అంటే స్నానం చేశాక ఎందుకు కాళ్ళు కడుక్కోవాలనే సందేహం వస్తూ ఉంటుంది. మనం స్నానం చేసినా సరే చెప్పులు ధరించి వెళ్తాం కాబట్టి మట్టి అనేది పాదాలకు అంటుకొని ఉంటుంది. కనుక ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత 2 కాళ్ళు వెనక ముందు తడిసేలా కడుక్కొని 3 సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూల కారణమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకుని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాం కావున మమ్ము దీవించు అని అర్థం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకుని దర్శించుకోవాలి. కాళ్ళు చేతులు ప్రక్షాళన చేసేసుకున్న తర్వాత మనం ఆ పుష్కరణ నీళ్ళు తల మీద చల్లుకొని బొట్టు పెట్టుకుని క్షేత్రపాలకుల్ని దర్శించుకోవాలి. గుడికి ప్రదక్షిణం తర్వాత ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేసి అటు తర్వాత ముఖమండపంలో గరుడిని లేదా నందిని లేదా ఆంజనేయుని దర్శించాలి. అది విష్ణాలయం అయితే అదే సమయంలో ఆళ్వారిని దర్శించుకోవాలి. తర్వాత అమ్మవారిని దర్శించి ద్వారపాలకులు నమస్కరించి గర్భగుడిలో మూల విరాట్ని పూజించాలి. భక్తితో స్వామి రూపాన్ని ధ్యానం చేసుకోవాలి. స్వామి మంగళహారతికి నమస్కరించి ప్రసాదాలు తీసుకుని ముఖమండపంలో కాసేపు కూర్చుని మానసిక ప్రశాంతతను అనుభవించి తదుపరి వెలుగులు రావాలి. గుడిలో ఎప్పుడు పడితే అప్పుడు గంటను మోగించకూడదు. గుడికి వెళ్ళిన వెంటనే గంటను మోగించాలి. తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. భక్తుల ధ్యానానికి భంగం కలిగించకూడదు. ఈ విధంగా చేస్తే దేవాలయ దర్శనం మనశ్శాంతినిస్తుంది. శివాలయానికి వెళ్తే ముందు నందీశ్వరి నమస్కరించుకుని శివ దర్శనానికి వెళ్ళాలి. నంది వేదధర్మ స్వరూపం. నంది మనలోని పశుత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకుని వెనుక తోకవైపు చేయిపెట్టి కొమ్ముల మధ్య నుంచి భగవంతుని చూస్తూ, స్వామి, నేను నా పశుత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను, అందరికీ మంచి చేస్తాను, నీతిగా న్యాయంగా ఉంటాను అని ప్రమాణం చేసి భగవంతుని చూడడమే అసలైన పరమార్థం. గుడికి వెళ్ళిన వెంటనే ఆ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. ప్రదక్షిణాలు చేసేటప్పుడు నిండు గర్భిణి నడిచినట్టు అడుగులో అడుగు వేసుకుంటూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయాలి. అలాగే అర్ధరాత్రి మధ్యాహ్నం దైవ దర్శనం చేయకూడదు. గుడిలో మనం పూజించే దైవానికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. మనం ఓ పక్కగా నిలబడి నమస్కారం చేసుకోవాలి. దేవుడి విగ్రహానికి కుడివైపున పూజారుండి పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రదక్షిణ విధానంగా దేవుని పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ హారతి పడతాడు. ఈ కార్యక్రమం పూజారి దేవుని కుడివైపున ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ స్థితిలో భక్తులు దేవునికి ఎదుట ఎడం పక్కన ఉండాలి. అలా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ స్థితిలో భక్తులు దేవునికి ఎడం పక్కన ఉంటే దైవము అర్చన కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఎత్తైన పీఠంపై భగవంతుడు ఉన్నప్పుడు మనం ఎదుటగా నిలబడితే ఆయన పాదాల మీద మన దృష్టి పడుతుంది.
అలా మనం ఎదురు నిలబడి నమస్కరించడం అంటే దేవుని పాదాలకు నమస్కరించినట్లు అవుతుంది. ముందు దైవ విగ్రహానికి పాదాల నుండి చూడటం మొదలుపెట్టాలి. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దేవతని దర్శించేటప్పుడు ఒక్కో రకమైన రంగు గల దుస్తులు ధరిస్తే మనకి మంచిది. సరస్వతీదేవిని, శ్రీ మహాలక్ష్మిని, మహేశ్వరుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు తెల్లని దుస్తులు ధరించాలి. పార్వతీదేవిని, ఆమె పుత్రుడైన వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే మనకంతా మంచి జరుగుతుంది. మనం దేవాలయానికి అడుగిడిన వెంటనే ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణం అంటే ప్ర అనే అక్షరం పాపాలకి నాశనం, దా అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇమ్మని, నా అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం ఇమ్మని. గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీదేవి పరమేశ్వరు చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం. మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సూర్యుడు ఉదయించే సమయాన శ్రీ మహావిష్ణువు గుడికి, సూర్యుడు అస్తమించే సమయాన పరమేశ్వరుని గుడికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కనుక ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను అడ్డుకు తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. పరమేశ్వరుడు లయకారకుడు కనుక సూర్యాస్తమయ సమయంలో అంటే ప్రదోష వేళలో ఈశ్వరుని దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందిస్తాడు. తొందరపడకుండా చాలా ప్రశాంతంగా భగవంతుని దర్శించాలి. కొన్ని దేవాలయాల్లో వెళ్ళి మనం తలనీలాలని సమర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకి, చిన్న చిన్న మోసాలకు అసలు అంతే ఉండదు. మనిషి చేసే సర్వకర్మల పాపఫలం తల వెంట్రుకలు చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన తల వెంట్రుకలు దేవునికి సమర్పించి, ఓ భగవంతుడా, ఇంతవరకు నేను చేసిన పాపాలను వదిలేస్తున్నాను, ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వటంలోని పరమార్థం. ఈ విధంగా తలనీలాలు సమర్పించి అక్కడి పుష్కరిణిలో స్నానం చేసి భగవంతుని దర్శించుకోవాలి. దైవ దర్శనం చేసుకున్నాక భగవంతునికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు. దేవాలయానికి పళ్ళు, పూలు, కొబ్బరికాయ ఇవి దేవునికి సమర్పించాలి. గంధం ఉంచనిచో భయం కలుగుతుంది. పుష్పములు ఉంచనిచో యుద్ధ భయం, ధూపం లేకపోతే రోగం, దీపం లేకపోతే మతిభ్రంశ, నైవేద్యం లేకపోతే దుర్భిక్షం ఏర్పడతాయి. కాబట్టి అందువల్ల భగవంతుని తప్పనిసరిగా పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం ఇవి సమర్పించి పూజించుకోవాలి. పూజానంతరం దేవాలయంలో భగవంతుడికి పూజారి హారతి ఇస్తాడు. ఆ హారతి అనేది ఎక్కడ హారతి పట్టినా కూడా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుని దర్శిస్తూ ఉంటారు. దానివలన పరిసర ప్రాంతం గాలి అపరిశుభ్రమవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగ నశిస్తాయి. ముక్కు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులన్నీ కూడా పోతాయి. అందువలన ఆ ఇచ్చినటువంటి హారతిని కళ్ళకద్దుకుని మనం భగవంతుడిని ధ్యానించుకోవాలి. భగవంతుని పూజ అనంతరం భగవంతుడిని దర్శించి మనం తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. శ్రీగంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలైనవన్నీ కూడా భగవంతుడి తీర్థంలో కలుపుతారు. ఈ తీర్థం క్రిమి సంహారకంతో పాటు రోగ నివారణ గుణం కూడా ఉంది. అందువల్ల భగవంతుని దర్శించిన తర్వాత
తీర్థం తీసుకుంటే ఆధ్యాత్మిక భావంతో పాటు మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది అనమాట. అందుకని తప్పకుండా తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించాలి. దేవుడి నివేదనకు పెట్టిన నైవేద్యాన్ని భక్తులకు ఇస్తారు. పూజారి దేవుడికి అర్పించిన నైవేద్యం తిరిగి భక్తులకు చేరుతూ దైవ ప్రసాదం అవుతుంది. అది ప్రసాదాన్ని ఇచ్చేటప్పుడు పూజారి ఇలా పఠిస్తాడు: ప్రసాదం శిరహాగున్నామే సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు అని మనకి ఆశీర్వదించిస్తాడు. కాబట్టి తీర్థ ప్రసాదాలను తీసుకుంటే మనం ఆరోగ్యవంతులం అవుతాం. ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రసాదాన్ని తిని మనం గుళ్ళో ఒక 10 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని దైవ ధ్యానం చేసుకోవాలి. అంతేగాని గుళ్ళో గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం అనేవి చేయకూడదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ మనం పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లో కూర్చుని తీర్థం తీసుకోవాలి. గుళ్ళో నిల్చుని తీర్థం తీసుకోవాలి. శివారాధన శివునికి ఎడం వైపు, విష్ణువు కుడివైపు చేయాలి. దీపారాధన చేసేటప్పుడు మనకి సందేహం వస్తూ ఉంటుంది. శివుడికి ఎడం వైపు చేసి విష్ణువుకి కుడివైపున దీపారాధన చేయాలి. అమ్మవారికి నూనె దీపం ఎడం వైపును, ఆవునే దీపం అయితే కుడివైపు వెలిగించి నమస్కరించుకుని అప్పుడు మనం 5 నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ దేవాలయంలోని ప్రధాన దేవత నామస్మరణ మనసులో ధ్యానం చేసుకోవాలి. మనం శివుడిని పూజిస్తే మనకి ఆయుర్దాయం, ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయి. విష్ణువుని పూజిస్తే జయము, మోక్షము. విఘ్నేశ్వరుని పూజిస్తే విద్య, యత్నకారి సిద్ధి. లక్ష్మీదేవి వలన మనకి ధన సిద్ధి, సుఖ సంతోషాలు. ఆంజనేయ స్వామి పూజిస్తే బలము, నిర్భయత్వము, కార్యసిద్ధి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అభిష్ట సిద్ధి. దక్షిణామూర్తిని వలన మేధ, జ్ఞానము, యశస్సు లభిస్తాయి. సూర్యుని వలన ఆరోగ్యం, కీర్తి. చంద్రుడు మనశ్శాంతి, సత్వభావము, ధనధాన్య వృద్ధి. కుజుడు ధైర్యము, శత్రుజయము, రుణ విమోచనం. బుధుడి వల్ల బుద్ధి కుశలత, బంధుమిత్రత, వ్యాపార వృద్ధి. గురుడి వలన ధనము, విద్య, గౌరవం, కుటుంబ వృద్ధి, శుభకార్యసిద్ధి, సువర్ణ లాభము. శుక్రుడి వల్ల సుఖ దాంపత్యం, భోగభాగ్యాలు లభిస్తాయి. శని వలన ఆయుర్దాయం, కార్యానుకూలత, పీడల నుంచి విముక్తి. రాహువుని పూజిస్తే దారిద్ర్య బాధ నివారణ, అదృష్ట భాగ్యం లభిస్తుంది. కేతువుని పూజిస్తే చోర, అగ్ని, పైశాచిక బాధల నుంచి నివారణ, జ్ఞానవృద్ధి, మంత్రసిద్ధి, పుణ్యతీర్థ సేవనం లభిస్తుంది. ఏలినాటి శని తొలగటకు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం మంచిది. ఈ విధంగా మానవుడు దేవాలయానికి వెళ్ళి మనశ్శాంతిగా భగవంతుని ధ్యానించి చేస్తే గనక మనకి ఆరోగ్యము, మనశ్శాంతి లభిస్తాయి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.